సాధుకా గ్రామమున నివసించు ఋషిదత్తుడు పూర్ణుడు ఇద్దరు శిల్పాలు చెక్తారనమాట. ఈ గ్రామం నుండి భిక్షువులు త్వరలోనే వేరే చోటకి వెళ్ళిపోతున్నారని వింటారు. వాళ్ళు ఏం చేస్తారు, వెళ్ళిపోతున్నారని తెలుసుకుని కొంతమందికి వాళ్ళు సూచన చేస్తారు. వారిని పిలిచి వారితో వాళ్ళు వెళ్ళినప్పుడు దారిలో వెళ్ళినప్పుడు భగవంతుడు వెళ్ళినప్పుడు మాకు సూచన ఇవ్వండి, మేము వారిని దర్శించుకుంటాము అని చెప్తారు. వాళ్ళేమో కొద్దిగా రోజులకి వాళ్ళు గ్రహించి సూచన చేస్తారు. కొద్ది రోజుల తర్వాత సూచన చేసినప్పుడు భగవంతుడు ముందు నడుస్తున్నాడు, వెనక ఋషిదత్తుడు ఈ పూర్ణుడు కూడా వెనకాల నడుస్తున్నారు. నడిస్తే సూతదేవుడు ఒక చెట్టు క్రిందకు పోయి కూర్చున్నప్పుడు వీళ్ళు కూడా వెళ్ళి ఏం చేస్తారు, ఆ చెట్టు క్రిందకి వెళ్ళి దేవునికి బుద్ధునికి సాగిలపడి నమస్కరించి కూర్చుంటారు. కూర్చుని మాట్లాడుతున్నారన్నమాట. దేవా, తాము శ్రావస్తి నుండి కోసలకు బయలుదేరుతున్నారని విని చాలా బాధపడుతున్నాం. ప్రభుదేవుడు మాకు దూరమవుతున్నాడే అని చాలా తాతాలాడుతున్నాం. తర్వాత కోసల నుండి మల్లదేశమునకు పోతున్నారని ఇంకా దూరం అవుతున్నారని ఇంకా వేదన పొందుతున్నాం. మా వజ్రదేశమునకు కాశీకి మత దేశమునకు పోతున్నారని కల్లోల పడుతున్నాం. ఇంకా దూరం అవుతున్నారని మిక్కిలి నీరసించిపోతున్నాం. మీరు మళ్ళీ మాకు మగధ నుండి కాశీకి వస్తున్నారని తెలిసినచో చాలా మళ్ళా వజ్రదేశము మల్లదేశం అలా తిరిగి వస్తున్నారని వినచో మా ఉత్సాహం మాకు పట్టపగ్గాలు ఉండవు. భగవానుడు వస్తున్నారని మేము చాలా హాయిగా నిద్రిస్తాము. సొగసు మీరు బాగా మాట్లాడుతున్నారు, మీ మాటలు చాలా బాగున్నాయి, కానీ నేను చెప్పిన మాటలు వినండి. మీ మాటలు మెచ్చుకోదగినవే, కానీ నేను కూడా మాట్లాడుతున్నాను వినండి. నాయన, గృహము బందెల దొడ్డు వంటిది. గృహస్థు అందు బంధించబడినాడు. వాని కష్టాలకి ఇంకా కడలేదు. మరి సన్యాసము బట్టబయలు. గృహవాసులకు మీరు సావధానులై జాగ్రత్తగా ఉండాలి. అదియే మీకు రక్ష, మిమ్మల్ని రక్షించే కవచము. ఇంకా ఎలా అంటే 4 ధర్మాలు మీరు పాటించాలి. బుద్ధుని వలన ఆసక్తుడయ్యి మరి మీరు ధర్మమునకు అనురక్తులవుట, సంగమనందు చక్కగా వ్యవహరించుట. ఈ 3 ధర్మములలో గృహస్థు ఎలా ఉండాలి, చక్కగా ఉండాలనుకో ఇప్పుడు ఈ జీవితమునందే ముక్తులుగా ఉండవచ్చు. ఇంకా త్యాగరహితుడై, ఇంకా దానశీలుడై, ఇంకా ఈ 4 ధర్మాలను పాటిస్తే కోసల దేశమునందు కూడా మీరు చక్కగా ఇప్పుడే మీరు ముక్తులు కాగలరు. మీలాంటి వారు కూడా ఈ కోసల దేశమునందు తరచుగా చాలామంది ఉన్నారు. మీరు బాధపడకండి, మరలా వస్తూ ఉంటాం, వెళ్తూ ఉంటాం. ఇవన్నీ అనమాట. ఎలాంటి మహానుభావులు వచ్చినప్పుడు వెళ్ళిపోతున్నారు అంటే నిజంగానే బాధగానే ఉంటుంది, మళ్ళీ వస్తున్నారంటే ఒక సంతోషంగా ఉంటుంది. ఇవన్నీ మానవ సహజమని. కానీ బుద్ధుడు చెప్పిన ఏంటంటే, ఎక్కడైనా సరే 4 ధర్మాలు పాటించుకుని ఉన్నప్పుడు గృహస్థులైనా సరే ఎవరైనా సరే కొంత ముక్తులవుతారని ఆయన చెప్పారనమాట. ఆ బోధనలు మనము ఈనాడు ఆనాడు బుద్ధుడు ఉన్నా లేకపోయినా ఇప్పుడు చెప్తానే ఉన్నారు. బుద్ధ బోధనలు ఎప్పటికీ ప్రశస్తం, ఎప్పటికీ సత్యం, మంచి మార్గం. మనం విందాం, అలా అనుసరించుకుందాం, ఆనందాన్ని పొందాం. ముఖ్యంగా ఈ బాధల నుంచి కొంత శాంతి. దుఃఖాన్ని ఎలా పోగొట్టుకోవాలో తెలుస్తుంది, దుఃఖాన్ని ఎలా దాటాలో మనకు తెలుస్తుంది. ఈ విషయాల్లో మనం చాలా బుద్ధి నుంచి స్ఫూర్తిని పొంది శాంతిని పొందుదాం. సరేనా? రేపు ఇంకో విషయం మాట్లాడుకుందాం.